హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మిస్టర్ రామా పాయింట్ టు పాయింట్. సో మొత్తానికి ఇక్కడ ఏమవుతుందో ఏమో కానీ నిజంగా అసలు ఎలాంటి వీడియోస్ చేయాలనుకున్నాను, ఎలాంటి వీడియోస్ చేస్తున్నానో అర్థం కాని పరిస్థితి. అరే పవన్ కళ్యాణ్ లోకేష్ టికెట్ కొనడం మీద కూడా రచ్చ చేస్తున్నారు అంటే బా ఇంకేమనాలి. అసలు ఎడిపోతోంది రాజకీయం. అసలు ఎలాంటి విమర్శలు చేయాలి, ఎలాంటి విమర్శలు చేయకూడదు, అసలు ఆ మాత్రం కూడా నిజంగా చదువుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ వాళ్ళకు కూడా తెలియదు. ఏదో చదువు రాని వాళ్ళేదో అనుకుంటున్నారు, వాళ్ళేదో అంటున్నారంటే అదొక రకం. చదువుకున్న వాళ్ళు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో వాళ్ళు లేకపోతే అసలు సోషల్ మీడియాలో వీళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ టికెట్ కొన్నారు, లోకేష్ టికెట్ కొన్నారు, ఎమ్మెల్యేలకు ఫ్రీ అని తెలీదా, తెలియకుండానే వీళ్ళు ఎమ్మెల్యేలు అయిపోయారు, ఇలాంటి వాళ్ళకు మనకు మంత్రులు, ఇలాంటి వాళ్ళు మనకు ఉప ముఖ్యమంత్రులు అని చెప్పేసి విపరీతమైన కామెంట్స్. దీని గురించే ఈ వీడియోలో కంప్లీట్గా మనం డిస్కస్ చేద్దాం. ముందుగా ఈ అంశం మీద మీ అభిప్రాయం ఏంటి? పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు టికెట్ కొనడం కరెక్టేనా కాదా? లేకపోతే చాలామంది కామెంట్స్ చేస్తున్నట్టు వాళ్ళు కూడా ఫ్రీగా ప్రయాణం చేస్తుంటే బాగుండేది అనేది కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నాకు కొంచెం వీడియోస్ చేయడానికి ఒక మంచి ఎనర్జీలా పనికి వస్తుంది అది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాం. అసలు ఆ రోజు లాంచ్ చేసిన ప్రోగ్రాం ఏంటి? శ్రీశక్తి, అంటే మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం. సో అందులో భాగంగా పవన్ కళ్యాణ్ గారు, ఇటు లోకేష్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే బీజేపీకి సంబంధించిన నాయకుడు, సో ఈ నలుగురు కూడా ఆ రోజు ఒకే బస్సులో ప్రయాణం చేశారు. అందులో భాగంగా మహిళా కండక్టర్ సార్ ఇది మహిళలకు మాత్రమే ఉచితము, మగవారు డబ్బులు తీసుకోవాల్సిందే అని చెప్తే అక్కడ కూడా కొన్ని ఫన్నీ ఇన్సిడెంట్స్ జరిగాయి. లోకేష్ గారు నేను టికెట్ డబ్బులు పే చేస్తాను, ఆయన దగ్గర తీసుకోవద్దు అని చెప్పేసి కూడా అక్కడ కొన్ని ఫన్నీ ఇన్సిడెంట్స్ జరిగాయి. సో ఆ పార్ట్ పక్కన పెడితే అక్కడ జరిగిన ఇన్సిడెంట్ మరి ఎందుకనో ఎవరికి నచ్చలేదో, మరి ఎందుకు నచ్చట్లేదో కానీ అక్కడి నుండి మొదలైంది ఇక రచ్చ. పవన్ కళ్యాణ్, లోకేష్ మొదటిసారి మంత్రులు అయ్యారు కాబట్టి వాళ్ళకి అసలు ఎలాంటి నాలెడ్జ్ లేదు. అసలు బస్సుల్లో ఎమ్మెల్యేలకి, ఎంపీలకి వీళ్ళకి ఫ్రీగా ఉంటుందన్నది కూడా వాళ్ళకి తెలియదు. అంటే వీళ్ళు ఏ రకంగా మంత్రులు అయ్యారు అన్నది వీళ్ళు చెప్తున్న మాట. ఇప్పుడు లోకేష్ గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, వాళ్ళు ఫ్రీగా వెళ్ళలేక కాదు. అక్కడ ఆర్టీసీ అనేది ఆల్రెడీ నష్టాల్లో ఉంది. దానికి తోడు ఇప్పుడు ఉచిత బస్ ప్రయాణం తీసుకొచ్చారు. దీనివల్ల ఎంతో కొంత ఇంకా కొంత దెబ్బపడే అవకాశం ఉంటుంది, నష్టం జరిగే అవకాశం కూడా ఉంటుంది. సో మా 2 టికెట్ల వల్ల కూడా ఎందుకు నష్టం అనుకొని అక్కడ పోటీ పడి మరీ టికెట్లు తీసుకున్నారు. ఇది వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ. అంతే తప్ప ఫ్రీగా వచ్చింది కదా అని చెప్పేసి అందరిలాగా ఓకే ఎగేసుకుంటూ బస్సులు ఎక్కేసి ఫ్రీగా వెళ్ళిపోయే మైండ్ సెట్ వాళ్ళది కాదు. అసలు అలాంటి ఫ్రీగా వచ్చినా సరే తీసుకునే రకం కాదు వాళ్ళిద్దరూ కూడా. ఇప్పటికి కూడా వాళ్ళ మైండ్ సెట్ ఇంకా అర్థం కాకపోతే ఇంకా రాజకీయాలు ఏం చేస్తున్నారో ఏమో చాలామంది అర్థం కాదు. ఫ్రీగా వచ్చినా సరే తీసుకునే రకం కాదు వాళ్ళు, చాలా స్పష్టం. అందులో ప్రముఖంగా పవన్ కళ్యాణ్ గారు ఆయన ఇచ్చే రకమే కానీ తీసుకునే రకం కాదు. సో అది అక్కడ జరిగింది. ఇప్పుడు గతంలో మనం చూసాం, 2019లో జగన్ గారు గెలిచిన తర్వాత ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నారు ఆయన. నిజంగా చాలా గ్రేట్ డెసిషన్ అది. ఏంటది? ఆయన గెలిచిన తర్వాత అసలు ఆయనకు వచ్చే జీత భత్యాలు మొత్తం కంప్లీట్గా వదిలేసుకున్నారు ఆయన. నేను ₹1 మాత్రమే జీతం తీసుకుంటానని చెప్పేసి ఆయన ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నారు. సో అప్పుడు ఎవరు కామెంట్ చేయలేదు, ఎమ్మెల్యేగా ఆయనకు వచ్చే జీతం ఆయన తీసుకోవట్లేదు, మరి ఆయన ఏ రకంగా ముఖ్యమంత్రిగా వచ్చే జీతం ఆయన తీసుకోవట్లేదు, మరి ఆయన ఏ రకంగా ముఖ్యమంత్రి అయ్యారు, మొదటిసారి ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి ఆయనకి తెలుదా, ఈ మాత్రం తెలీదా అని అప్పుడు ఎవరు కామెంట్ చేయలేదే.
అప్పుడు జగన్ గారు తీసుకున్న డెసిషన్ ఏంటి? ఆల్రెడీ రాష్ట్రం ఆర్థిక నష్టాల్లో ఉంది. సో ఆర్థిక నష్టాల్లో ఉన్న రాష్ట్రానికి మళ్ళీ నేను నెల నెల 3 లక్షలు 4 లక్షలు ఏదైతే జీతం వస్తుందో దాంతోపాటు అలవెన్స్ ఇవన్నీ కలిపి సుమారుగా ఏదైతే వస్తుందో 4-5 లక్షలు అమౌంట్ ఏదైతే వస్తుందో అది కూడా ఎందుకు భారం కావాలి నా వల్ల, అది కూడా నాకు అక్కర్లేదు అని చెప్పేసి ఆయన కంప్లీట్గా శాలరీని అవాయిడ్ చేశారు. ఆయన కేవలం ₹1 మాత్రమే ఆయన జీతంగా తీసుకున్నారు. ఎందుకు? నష్టాలు నా వల్ల రాకూడదు, ఆల్రెడీ స్టేట్ నష్టంలో ఉంది కాబట్టి ఇంకా నష్టపోకూడదు నా వల్ల. ఇక్కడ కూడా సేమ్ అదే పాయింట్, ఆల్రెడీ ఆర్టీసీ నష్టాల్లో ఉంది. సో ఇప్పుడు ఇంకా ఈ స్కీమ్ తీసుకొచ్చాం అంటే ఇంకా ఇబ్బందులు ఉంటాయి, మా వల్ల ఎందుకు మళ్ళీ ఇంకా ఇబ్బందులు తలెత్తడం అని చెప్పేసి వీళ్ళు టికెట్లు తీసుకున్నారు. దాన్ని కూడా పెద్ద రాద్ధాంతం. అసలు ఏం చెప్పాలి అసలు ఈ కామెంట్ చేసే వాళ్ళకి? నేను చెప్పే బదులు మీరే కింద కామెంట్లో చెప్తే బాగుంటుంది, వాళ్ళకి కొంచెమన్నా అర్థమవుతుంది. ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో, ఎవరైతే కామెంట్ చేశారో పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు ఇలా టికెట్కి డబ్బులు తీసుకున్నారు, వాళ్ళకి మీలాంటి వాళ్ళు కామెంట్ చేస్తేనే వాళ్ళకి అంతో ఇంతో జ్ఞానోదయం అవుతుంది. సో ఇప్పుడు ఫ్రీ బస్ మీద విమర్శలు చేయాలనుకోండి, రకరకాలుగా విమర్శలు చేయొచ్చు. ప్రస్తుతానికైతే విమర్శలు అనేవి కూడా చేయడానికి ఆస్కారం లేదు. ఎందుకంటే 5 రకాల బస్సుల్లోనూ ఉచిత ప్రయాణం అనేది అమలు చేశారు. ఇక పోరాటం చేయాలనుకుంటే, విమర్శలు చేయాలనుకుంటే ఏసీ బస్సులో ఫ్రీ స్కీమ్ వర్తింపజేయాలి, స్లీపర్లో కూడా వర్తింపజేయాలి. ఈ ఒక్క పోరాటం చేయాలి. ప్రస్తుతానికి ప్రజలకి ఏసీ బస్సు స్లీపర్ బస్ తోటి పని లేదు. వాళ్ళకి ప్రస్తుతం ఇచ్చిన ఈ 5 రకాల బస్సులే చాలు. 99% మెజారిటీ ఉన్న ప్రజలకి చాలు. కేవలం 1% ప్రజలకు మాత్రమే వాళ్ళకి ఏసీ బస్ కావాలి, స్లీపర్ కావాలి. దాని మీద ఎలాగో పోరాటం చేయాలి, ఎలాగో కామెంట్స్ చేస్తున్నారు. అది ఓకే, యాక్సెప్టబుల్. రాజకీయాల్లో అవి మనం డెఫినెట్గా దాన్ని స్వీకరించాలి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చినప్పుడు కేవలం ఈ 5 రకాల బస్సులకే మేము హామీ ఇస్తాము అని చెప్పేసి చెప్పలేదు కాబట్టి, అన్ని బస్సుల్లో ఫ్రీ అన్నారు కాబట్టి అవి కూడా ఎందుకు మీరు ఇవ్వట్లేదని కొట్లాడడంలో తప్పు లేదు. కానీ పవన్ కళ్యాణ్ గారు టికెట్ తీసుకున్నారు, లోకేష్ గారు టికెట్ తీసుకున్నారు, వీళ్ళు మనకు ముఖ్యమంత్రులు మంత్రులు అనడం అన్నది అసలు వరెస్ట్ కామెంట్. అది అసలు వరెస్ట్ తీసుకోవడంలో వరెస్ట్ పాయింట్, అది రైస్ చేయడమే వరెస్ట్ పాయింట్. అది ఇంకోటి, ఇప్పుడు తిరుమలకి బస్ ఫ్రీ లేదు, దాని గురించి కూడా పోరాడవచ్చు. అసలు అది గుడ్ డెసిషన్ అవుతుంది రాజకీయాలు. ఈవెన్ ప్రజలు కూడా, తిరుమల ప్రయాణించే వాళ్ళు కూడా హర్షిస్తారు. ఎస్, మా కొరకు పోరాటాలు చేస్తున్నారు, తిరుమల ఎందుకు ఫ్రీ ఇవ్వట్లేదు అని చెప్పేసి. ఎస్, వాళ్ళు కూడా హర్షిస్తారు. దాని గురించి ప్రజలు కూడా అంతో ఇంతో మద్దతు ఇస్తారు. ఇలాంటివన్నీ వదిలేసి కేవలం అసలు పాయింట్లెస్ పాయింట్ని పట్టుకొని ముందుకెళ్తూ ఉన్నారు. ఇలాంటి రాజకీయాలు చేస్తే ఇంకా ఎలా అసలు ముందుకెళ్ళేది? ఇలాంటి కామెంట్స్ ఎందుకు చేస్తారు? ఇప్పుడు ఎవరైనా సరే, ఇప్పుడు మంగళగిరి నుండి విజయవాడకి ఎంత టికెట్టు? ₹50, ₹100. 150 వాళ్ళు ఎక్కువైపోద్దా వాళ్ళకి? లేకపోతే వాళ్ళు ఫ్రీగా ప్రయాణం చేసే ఇది లేదా వాళ్ళకి? బట్ అక్కడ ఉన్న సిచ్యువేషన్కి వాళ్ళు ఎందుకులే అనుకున్నారు, డబ్బులు ఇచ్చారు కండక్టర్ గారు అడగంగానే. ఇంకొకటి, ఆ రోజు బై మిస్టేక్ కనుక పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు కనుక డబ్బులు ఇవ్వకుండా ప్రయాణం చేసినా మళ్ళీ ఇదే కామెంట్స్. ఆల్రెడీ మీ వల్ల ఆర్టీసీ నష్టాల్లో ఉంది, డబ్బులు ఇవ్వట్లేదు, ఇక ఫ్రీగా వచ్చింది కదా అని చెప్పేసి ప్రయాణాలు చేస్తున్నారని ఇది కూడా మళ్ళీ కామెంట్స్ వాళ్ళ మీదే మళ్ళీ రివర్స్ కామెంట్స్. వాళ్ళు డబ్బులు ఇచ్చినా కామెంట్స్ చేసేవాళ్ళు, ఇవ్వకున్నా కామెంట్స్ చేసేవాళ్ళు, ఇప్పుడు చేస్తున్నట్టు. సో నాకు తెలిసి ఇవన్నీ సర్వసాధారణము, రాజకీయ కామెంట్స్ అనేవి సర్వసాధారణం. కానీ ఎందుకో ఇలాంటి పాయింట్ మీద కామెంట్స్ చేయడం అన్నది నిజంగా రాజకీయంగా కూడా కరెక్ట్ కాదు. అసలు వేరే అంశాలు బోల్డ్ అని ఉన్నాయి కూటమి ప్రభుత్వం మీద విమర్శలు చేయాలంటే, వాటి మీద చేస్తే గ్రేట్. ఇలాంటి వాటి మీద దయచేసి అసలు అలాంటి ఆలోచనలు కూడా చేయకండి. ఉన్న టైం వేస్ట్ అంతే. ప్రజల్లో ఇంకా చులకనైపోతారు ఇలాంటివి పాయింట్స్ పట్టుకొని మీరు ముందుకెళ్తే కనుక. సో ఇది వీడియో. అండ్ ఈ అంశం మీద మీ అభిప్రాయాన్ని కూడా డెఫినెట్గా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.